ప్రియ భగవద్బంధువులారా, ప్రియ దివ్య ఆత్మస్వరూపులారా, ఈరోజు సారిక గ్రామంలో వెలిసిన ఇష్టకామేశ్వరి అనుగ్రహ పీఠమునకు శ్రీ రామదూత 9 ఛానల్ వారు విచ్చేయటం జరిగినది. ఇక్కడ శ్రీరామ పంచాయతీ ట్రస్ట్ వారు మరియు ఇష్టకామేశ్వరి టెంపుల్ యాజమాన్యము కలిపి సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారి కళ్యాణము కన్నుల పండుగగా జరిపించినారు. అయితే రామ పంచాయతీ ట్రస్ట్ వారు ఒక పెద్ద మహత్తర కార్యము రామ మందిరము నిర్మాణించే ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగా ఇష్టకామేశ్వరి చైర్మన్ శ్రీరంగం శ్రీనివాస సత్యనారాయణ శర్మ గారితో కొన్ని ముఖ్యమైన విషయాలు ఇంటర్వ్యూ తీసుకోవడానికి రావడం జరిగింది. తదుపరి మిగతా విషయంలో ఇష్టకామేశ్వరి చైర్మన్ శ్రీరంగం సత్యనారాయణ శర్మ గారు మాతో పంచుకుంటారు. నమస్కారం, శ్రీమాత్రే నమః. మీ ఇష్టకామేశ్వరి అమ్మవారిని చూస్తే కన్నుల పండుగగా చాలా ఆనందంగా ఉంది. అసలు ఇష్టకామేశ్వరి అమ్మవారిని ఎందుకు ప్రతిష్ఠించాలని మీరు అనుకున్నారు? మా రామదూత ఛానల్కి దయచేసి వివరంగా తెలియజే ప్రార్థన. శ్రీమాత్రే నమః. కామం అనగా కోరిక, ఇష్టం అనగా ఇష్టపూర్వకంగా కోరికలు తీర్చే అమ్మవారు కాబట్టి ఇష్టకామేశ్వరి అమ్మవారు అంటారు. ఈవిడ నాకు 2016లో స్వప్నాదేశం ఇవ్వడం బట్టి ఈ కోవిల్ నిర్మించాలని చెప్పి అమ్మవారు సంకల్పం చేసింది. 2017 నుంచి నేను చాలా కష్టాలు అనుభవించి ఎలాగైనా దేవాలయం నిర్మించాలని చెప్పి ఇష్టకామేశ్వరి అనుగ్రహ పీఠం అనే ట్రస్ట్ని నిర్మించి బంధువులు సహకారంతో, మిత్రుల సహకారంతో కొంత ద్రవ్యాన్ని సమకూర్చుకొని, అలాగే అమ్మవారి స్థలాన్ని కూడా సొంత డబ్బులు పెట్టి కొనుక్కొని ఈ అమ్మవారి దేవాలయం నిర్మించాలని చెప్పి 2017లో సంకల్పం చేసి శంకుస్థాపన చేసి 2018లో అమ్మవారి స్వప్నాదేశ ప్రకారంగా ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగిందండి. ఒక దేవాలయం కట్టాలంటే యజ్ఞం చేస్తే అవుతుందా? ఇది మంత్ర బల అనుష్ఠానంతో అవుతుందా? కామ్య సిద్ధి ఉంటే అవుతుందా? మనోబలం ఉంటే అవుతుందా? దేని వలన ఒక దేవాలయాన్ని నిర్మించే శక్తి కలుగుతుంది? అమ్మవారి ఆజ్ఞానుసారంగా అమ్మవారి బలం కావాలండి. మనోబలం మనం చెయ్యాలి అని సంకల్పం, దృఢ సంకల్పం ఉంటే మనం చెయ్యక్కర్లేదు. అమ్మవారి వెనకాల ఉండే ఆ దేవాలయం కూడా నిర్మించుకుంది. నేను ఓన్లీ నిమిత్త మాత్రమే తప్పించి చెయ్యాలి, దేవాలయం నిర్మించాలని సంకల్పం మాత్రమే నాది. మిగతా ప్రయత్నం అంతా కూడా అమ్మవారే చేయించుకున్నారంతా. అంటే ఈ ప్రయాణంలో మీకు కలిగిన బాధాకరమైన విషయాలు ఏమైనా అంటే మా ఛానల్కి తెలియజేయండి. ఈ రోజుల్లో దేవాలయం నిర్మించడం అంటే ఎవరిని అడిగినా నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, ఈ డబ్బులు తినడానికి ఇవన్నీ చేస్తున్నారు అని ఒక డిసప్పాయింట్ చేసే వ్యక్తులే తప్పించి మనవాడు కడదాము, మనం కూడా సహాయ సహకారాలు అందిద్దాం అనే మనోదృక్పథంతో ఇక ఈ యుగంలో ఎవరు లేరు. కాకపోతే అమ్మగారు నాకు రోజు స్వప్నాదేశం ఇచ్చినప్పుడు కూడా నా పరిస్థితి చాలా ప్యూర్గా ఉన్నా కూడా నేను అడిగాను అమ్మవారిని కూడా కల్లో కూడా, అమ్మ నేను ఎక్కడ దేవాలయం నిర్మిస్తానంటే, లేదు నేనున్నాను, దేవాలయం నిర్మిస్తావు అని ఆవిడ చెప్పడం, ఆవిడ సంకల్పంతో నేను చెయ్యగలను దృఢ సంకల్పం గట్టిగా ఉండడం వల్లే ఈ దేవాలయం ఇంతవరకు కూడా పూర్తి చేయగలిసాము. కానీ సహాయ సహకారాలు అందించడంలో కూడా అందరూ కూడా ఈ మన దైవ కార్యక్రమాలు ముందుకు రావడం చాలా కష్టంగా ఉంది. దాన్ని అందరూ కూడా ముందుకు ఎలాగైనా తీసుకురావాలని చెప్పి మన పీఠంలో ప్రతి నెల కూడా ఏదో ఒక దైవ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేయాలని చెప్పి సంకల్పంతో, కష్టంతో, స్వయం డబ్బులతో కూడా పెట్టి ఈ దేవాలయాన్ని అలా మెల్లిమెల్లిగా పునరుద్ధరణ చేస్తున్నాం అన్నమాట. సర్వసాధారణంగా ఒక దేవాలయంలో ఒక మహత్తర శక్తి ఉండగా మళ్ళీ ఇంకొక మహత్తర శక్తి బాల త్రిపుర సుందరిని ప్రదర్శించడానికి గల కారణం తెలియదు. అంటే అమ్మవారు కామేశ్వరి అమ్మవారి కల్లా స్వప్నాకారం జరగడం వల్ల దేవాలయం నిర్మించాలని గట్టిగా సంకల్పం చేసుకున్నాము. తర్వాత మా శ్రీమతి ఏమో మన కులదేవత అయిన బాల త్రిపుర సుందరి కూడా ఉండాలి అని ఆవిడ గట్టిగా కోరుకోవడంతో అమ్మవారిని కూడా నిర్మించాలని చెప్పి, 2 శక్తులు ఉన్నాయి కదా, దాన్ని కంట్రోల్ చేసే శక్తి మనకు లేదని చెప్పి స్వామివారిని కామేశ్వరుడి కింద మార్గతిలకంతో ఇక్కడ కామేశ్వరుని కూడా పెట్టడమైంది. ఇక్కడ మధ్యలోని కామేశ్వరీదేవి, కుడిపక్క మార్గతిలకంతో ఇష్టకామేశ్వర స్వామివారు, అమ్మవారికి ఎడం పక్కన బాలా త్రిపుర సుందరి,
ఈ 3 దేవాలయాలు, క్షేత్రపాలకుడిగా అభయాంజనేయ స్వామి, అలాగే ఉపదేవాలయాల కింద వినాయకుడు, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా నిర్మించడం జరిగింది. కొంతవరకు దేవాలయం అయిన తర్వాత అందరూ కూడా చిన్న చిన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మేము కోరికలు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయని చెప్పి అందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో కూడా మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా చేయూతని ఇప్పుడు అందిస్తున్నారండి. క్షేత్ర పాలకుడు రామదూత ఆంజనేయ స్వామిని పెట్టుకోవడానికి గల కారణం మీకు జరిగిన అద్భుతం తెలుసు. కామేశ్వరి అమ్మవారు ప్రతి దేవాలయంకి క్షేత్రపాలకుడు ఉంటారు. శివాలయంగా అయితే విష్ణుమూర్తి వారు, అలాగే వైష్ణవ దేవాలయం అయితే శివుడు క్షేత్రపాలుగా ఉంటారు. అమ్మవారి దేవాలయం క్షేత్రపాలుగా ఎవరా అని చెప్పి నేను ఏం చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నప్పుడు దేవాలయంతో నిర్మించడం జరిగింది, ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. ఇలా క్షేత్రపాలుడికి ఎవరు అనేది నాకు తెలియదు. పెద్దవాళ్ళందరూ కూడా చాలామంది నేను అడగ్గా వాళ్ళు నాకు సరైన గైడెన్స్ ఇవ్వలేకపోయారు. ఆ రోజు అనుకోకుండా మనకి దేవాలయం ప్రతిష్టంగా 6 రోజులు ఉందనగా ఒక ఇంత ఆంజనేయ స్వామివారి రూపంలోనే హనుమతి వారు వచ్చి ఇక్కడ దేవాలయంతో తిరగడం కోతి రూపంలోని తిరుగుతూ ఇంకా అమ్మవారి స్వామివారిని చెప్తున్నారేమో చూపిస్తున్నారని చెప్పి క్షేత్రపాలకుడిని అభయాంజనేయ స్వామివారిని ప్రతిష్టం జరిగిందండి. అంటే ఆగమ శాస్త్ర ప్రకారం కూడా క్షేత్రపాలకుడు హనుమంతుడు ఉండవచ్చా? శ్రీమన్నారాయణుడు మాత్రమే ఆయనతో రామదూతం కాబట్టి అమ్మవారికి కూడా ఆయన దాసుడే కాబట్టి పెట్టడం జరిగింది. అంటే మన శైవాంశమే కాబట్టి హనుమతి వారు కూడా శివుడు అంశ నుంచి వచ్చారు కాబట్టి స్వామివారు కూడా శివుడికి క్షేత్రపాలకుడు ఇప్పుడు కూడా విష్ణు రూప స్వరూపంగా ఉంటారు. ఆ ఉద్దేశంతో నేను కూడా తీసుకోవడం జరిగింది అన్నమాట. తర్వాత ఒక దేవాలయం నిమిత్తము మీరు పడ్డ దాంట్లో అత్యధిక శ్రమ మీరు పడింది మాకు తెలిసేది. ఎందుకంటే రాబోయే తరాల్లో రామ పంచాయతీ ట్రస్ట్ వాళ్ళు ఒక పెద్ద రామాలయం కట్టే ప్రక్రియలో నామ బాధలు పడుతున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే అత్యుత్తమైన సలహా? అంటే దేవాలయం నిర్మించాలి అని నిర్ణయించుకున్నప్పుడు నా దగ్గర ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నాను, చాలా చిన్నవాడిగా ఉండేవాడిని. కాకపోతే దేవాలయం నిర్మించినప్పుడు బంధువులు, మిత్రులు ఎవరు సహాయ సహకారాలు కూడా తీసుకోలేదు, అడిగినా ఎవరు కూడా ముందుకు రాలేదు. నా సొంత డబ్బులతోటి ఉన్న భోగవరం ఒక స్థలం ఉంటే ఆ స్థలమాన్ని కొంత నేను సేవింగ్గా దాచుకునే అమౌంట్ని తీసి ప్రారంభించడం జరిగింది. మన సంకల్పం గట్టిది కాబట్టి మనం ప్రారంభం చేసిన తర్వాత అందరికీ నమ్మకం కుదిరి అందరూ కూడా సహాయ సహకారం అందిస్తున్నారు. కానీ మనం కట్టాలి అనుకుంటే ముందు నమ్మకంగా ముందు అడుగు మనం వెయ్యాలని చెప్పేది నా సలహా. తర్వాత ఒక దేవాలయం కట్టడానికి చాలామంది ఇన్ని లక్షలు ఉపాసన చేసి తన తపశక్తి అంత ధారపోసి అప్పుడు దేవాలయ ప్రయత్నాలు చేస్తాడు. మీరు ఆ విధంగా ఏమైనా అమ్మ మూల మంత్రం కానీ ఏదైనా చదివి తపస్సు లేదండి. నేను అమ్మవారి పీఠాన్ని మా కామేశ్వరి అమ్మవారు కులదేవత కాదు, వేరే కులదేవతని వాళ్ళకి కొన్ని కారణాల వల్ల మా ఇంట్లో కొన్ని రోజులు ఉంచుకోవాల్సి వచ్చింది. ఆవిడని నేను ఒక 8 సంవత్సరాలు ఆరాధన చేయడం వల్ల ఆటోమేటిక్గా ఆవిడే నాకు స్వప్నాదేశం అందించింది. మాకు ఆంజనేయ స్వామి మీకు ఏమన్నా అమ్మవారి గురించి ఏమైనా తెలియజేయడాలు అలాంటివి ఏమైనా జరుగుతుంది? క్షేత్రపాలకుడుగా ఉండి ఇప్పుడు దాకా అలాంటి ఎదురుసారి కనపడలేదండి. ఈ మధ్య కళ్యాణం జరగడానికి ముందు మీ అమ్మాయికి స్వామి నిజంగా దర్శనం ఇచ్చాడని చెప్పారు. దాని తాలూకు అద్భుతాన్ని ఒకసారి మా ఛానల్ వాళ్ళకి తెలియజేయండి. మేము ప్రతిష్టకు అనుకున్న ముందు క్షేత్రపాలకుడు ఎవరో అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి కనపడిన తర్వాత ఇప్పుడు 8వ వార్షికోత్సవం 7వ వార్షికోత్సవం అవుతుందండి. 7 ఏళ్ళు ఇటుపక్క ఒక కోతి కానీ స్వామివారి రూపంలో కానీ ఏమీ కనపడేవి కాదు. మళ్ళీ సంవత్సర కళ్యాణం చేద్దామని సంకల్పం చేసుకున్న తర్వాత ఒక 2 రోజుల ముందే హనుమతి వారు మళ్ళీ మన దేవాలయంకి ఇచ్చేసి దేవాలయం ప్రాంగణం అంతా కూడా ఆయన వీక్షించి మా అమ్మాయికి కూడా దర్శనం ఇచ్చి వెళ్ళారండి. ఇష్టకామేశ్వరి అమ్మవారు సులభంగా భక్తులు కోరికలు తీర్చడానికి ఏమైనా మార్గం ఉంటుంది దయచేసి మా ఛానల్ వాళ్ళకి తెలియజేయండి. లేదండి, ఆవిడ పేరులో ఉంది కామం అంటే కోరిక, ఇష్టం అనగా ఇష్టపూర్వకంగా కోరికగా ఆవిడ మనం వచ్చి ఆవిడ మనస్ఫూర్తిగా తీసుకుంటే వెంటనే ఆవిడ కోరిక ఎటువంటి కోరికనైనా ఆవిడ నెరవేరుస్తుంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఏంటంటే సంతానంకి వివాహంకి కాని వాళ్ళందరూ కూడా వచ్చి లేను అనుకున్న వాళ్ళు సంతానం జరగలేని వాళ్ళు వచ్చి దండం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వితిన్ ఒక సంవత్సరం లోపలే మళ్ళీ సంతానం కలిగింది, మా అమ్మాయికి పెళ్ళి అయిందని చెప్పి వచ్చి వాళ్ళు ప్రాణంగా నమ్ముతున్నారు ఈ ప్రాంత ప్రజలు.
మన అమ్మగారు ఎన్నో నిదర్శనాలు అంటూ ఇచ్చే కూడా. తర్వాత ఇష్టకామేశ్వరి రూపు ఆ విధంగా ప్రతిష్ఠించాలని మీకు ఏమైనా ప్రేరణ కలిగిందా? లేదా శ్రీశైలంలో అమ్మవారిని చూసిన మొహమే ఇక్కడ కూడా ప్రతిష్ఠించాలని మీరేమైనా అనుకున్నారు? నేను కామేశ్వరి దేవాలయం కట్టాలన్నప్పుడు కామేశ్వరి రూపం ఎలా ఉంటుంది అని కొన్ని పుస్తకాలు కూడా చూడడంతో ఇష్టకామేశ్వరి అమ్మవారు అయితే ఎలా ఉంటుందో అని చెప్పి శ్రీశైలం వెళ్ళడం జరిగింది. నేను బయలుదేరినప్పుడు ఆ రోజు ఉదూ తుఫాన్లోనే అంత కష్టం వెయ్యి ప్రయాసాలు చేసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. అక్కడ ఏంటంటే నాకు అమ్మవారిని చూడగానే ఎందుకో విశేషంగా అనిపించింది. ఒక చేతిలో శివలింగం, ఒక చేతిలో రుద్రాక్షమాలతో అమ్మవారు స్వామివారి కోసం ధ్యానముద్రలో ఉన్నారు. ఈ రూపంలో శ్రీశైలంలో తప్పింది ఇంకెక్కడ నాకు భారతదేశం మొత్తం ఎక్కడ కనబడలేదు. అందుకనే ఒక చేతిలో శివలింగం, ఒక చేతిలో రుద్రాక్షమాలతో స్వామివారిలో ధ్యానముద్రలో ఉన్న విగ్రహ రూపాన్ని మనం కూడా ఇక్కడ చేయించి ప్రతిష్ఠించడం జరిగిందండి. తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు పెద్దలు చెప్పారు 9 రకాల పళ్ళు తీసుకువచ్చి శుక్రవారం లేదా మహావిశేషమైన రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారి చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే త్వరితంగా తొందరగా ఇచ్చేది ఇష్టకామేశ్వరి తల్లి అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దాని మీద మీరు ఏదైనా అమ్మవారి గురించి ఏమైనా చెప్పగలుగుతామో చాలా లేదండి, పెద్దవారు చెప్పింది చాలా స్వచ్ఛమైన మాట అండి. అమ్మవారికి 9 రకాల పళ్ళు, 9 రకాల పువ్వులు ఇవ్వలేకపోయినా ఇంత చనివిడి వడపప్పు పెట్టినా ఆవిడ త్వరితగా అనుగ్రహిస్తారు. ఆవిడని ప్రతి లక్షవారం కానీ ఆదివారం కానీ ఆవిడకి ప్రీతి ఇక్కడ రోజు ఇక్కడ చేస్తూ ప్రాంత ప్రజలందరూ కూడా చూస్తారు. ఇంత చనివిడి, ఇంత వడపప్పు, ఇంత పానకం కట్టినా కూడా అమ్మవారు మన కోరికను వెంటనే నెరవేరుస్తారు. అంటే ఇప్పటి వరకు అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ మొక్కుకొని చాలా మొత్తం నష్టపోయి ఇంకా ముందరికి వెళదామా లేదా అనుకునే వాళ్ళకి గుడి కట్టడమా మానడమా అన్న సందిగ్ధంలో ఉన్నవాళ్ళు ఒకవేళ వదిలేద్దాము అని అనుకుంటే దానికి ప్రక్రియ ఏంటి? లేదు వెళ్ళిపోవాలన్న మంచి మార్గం అమ్మవారిని ఉపాసించే మీరు మాకు తెలియజేస్తే దాన్ని మేము ముందరకు తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. అమ్మవారి దేవాలయం అనే కాదండి, ఏ దేవాలయమైనా భగవత్ సంకల్పం ఉంటే కానీ మనం పూర్తి చేయలేము. అలాగే నేను కూడా చేద్దామని సంకల్పం చేసిన తర్వాత ఎన్నో వ్యయ ప్రయాసాలు పడ్డాను. ఒకనొక సమయంలోని దేవాలయం సగం పూర్తి అయిన తర్వాత ముందుకు వెళ్ళే చాలా ఇబ్బంది పడ్డాను ఆర్థికంగా జరగక. కాకపోతే మన సంకల్పం వల్ల అమ్మవారు ఏదో ఒక మార్గం చూపిస్తుంది. అలాగే ఆ టైంలోని ఎవరో ఒక దాతలు రావడమో లేకపోతే అమ్మవారు ఏదో రూపంలో డబ్బులు మనుషులు పంపించడం చేస్తుంది. కాకపోతే మనం సంకల్పం గట్టిగా ఉంటే అమ్మవారు వెనకాల కానీ స్వామివారు కానీ దగ్గరుండి కంపల్సరీగా ముందుకు తీసుకువెళ్తారు. ఆధారపడాల్సిన అవసరం ఏం లేదు. మనం చేస్తున్నాం అనుకోవడం అక్కర్లేదు. అంతా భగవంతుడే మన సంకల్పం పూర్వజన్మ సుకృతం ఉండి అమ్మవారి ఆజ్ఞ అయితే కానీ మనం ముందుకు అడుగే పడదు. ఒకసారి అడుగు పట్టిందంటే వెనకడుగు వేయవలసిన అవసరం ఏం లేదండి. అంటే ఆ జీవి ప్రాణం ఉన్నంత వరకు ఒక దేవాలయం కట్టే రీతిలో ప్రయత్నం చేయాలి అంటారు. ఆగిపోవడం మంచిది కాదంటారు. ఆగిపోతే ఒకవేళ ఏదైనా ఉద్వాసన చెప్పడానికి మార్గం ఏమైనా ఉందా? ఆగిపోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. పూర్తి 100% భగవత్ సంకల్పం ఉంటుంది. మన మనోభయం జలంతో ఉంటే ముందుకు వెళ్తాం, కంపల్సరీగా వెళ్తాం. దేవాలయాలు ప్రతిష్ఠించాలి, జరగాలి. ఇంకా మున్ముందు ఇంకా బోడి దేవాలయాలు రావాలని నా కోరిక. శ్రీరామ పంచాయతన ట్రస్ట్ ద్వారా మేము ఒక దేవాలయం నిర్మించాలని సంకల్పించుకుని చాలా చోట్ల స్థలాల కోసం వెతికాము. అయితే ఇంకా ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. అయితే అటువంటి విశిష్టమైన దేవాలయం అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు భార్యలతో సహా సువర్చల ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించాలని మా కోరిక. ఆ కోరిక సంకల్పం కూడా. దానికి ముందుకు వెళదామని అనుకుంటున్నాము ప్రస్తుతానికి. దాని నిమిత్తం గోశాల కూడా ఒకటి నిర్వహిస్తున్నాము విశాఖపట్నంలో. అయితే మేము చేసే దానిలో అంటే మీకు ఎవరి ఇన్స్పిరేషన్? మీరు గుడి కట్టి అంటే సాధక బాధకాలన్నీ మీకు ఆల్రెడీ తెలుసును కాబట్టి మేము చేసే ప్రయాణంలో ముందుకు వెళ్ళమంటారా? అంటే ఇంకా మా ప్రయత్న లోపం ఏదైనా ఉందేమో అని మాకు అనిపిస్తుంది. మీరు మంచి సంకల్పం తీసుకున్నారు. నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ రోజుల్లో కూడా దేవాలయం నిర్మించాలి సంకల్పం చేయడమే చాలా మంచి సంకల్పం. అది ప్రతి నగరంలోని ప్రతి గ్రామంలో కూడా రామనామం జరుగుతూ ఉండాలి. రామాలయాలు వృద్ధిలోకి రావాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వెనకడుగు వేయవలసిన అవసరం ఏం లేదు. ఆ రాముల వారే వెనకాదుండి మేము ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. నడిపిస్తారు కూడా. మీ సంకల్పం మంచిది కాబట్టి
స్వామివారు మంచి దారి చూపిస్తారు. కాబట్టి మీరు వెనకాల వేయొద్దు అని నా ఉద్దేశం అండి. రామనారాయణం రామజపం జరుగుతూ ఉండాలి. ప్రతి దేవాలయం ప్రతి గ్రామంలో రాముడు మనం దేవాలయాలు ఉండాలి అని చెప్పి మీరు కూడా మంచి సంకల్పం తీసుకున్నారు. కంపల్సరీగా మీ కోరిక నెరవేరుతుందండి. ఇష్ట కామేశ్వరి చైర్మన్ శ్రీరంగం సత్యనారాయణ శర్మ గారికి రామ పంచాయతన ట్రస్ట్ మరియు శ్రీరామదూత 9 ఛానల్ వారు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారు. ఇలాగే సువర్చల హనుమ కళ్యాణాలు మావి ఇంకా 27 కళ్యాణాల్లో 8 మాత్రం జరిగాయి. మిగతా వాటన్నిటికీ కూడా మీ మంగళాశాసనాలు మాకు ప్రసాదిస్తే కామాక్షి తల్లి మాకు మంగళాశాసనాలు ప్రసాదించినట్లుగా భావిస్తాము. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలండి. అలాగే మనం మున్ముందు కూడా మీ ట్రస్టుతో కలిపి మన ఇష్టకామేశ్వరి అనుగ్రహపీఠం కూడా మున్ముందు ఎన్నో దైవ సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. శ్రీమాత్రే నమః.